దేవుడు మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. దేవుని యొక్క సహాయాన్ని మనం అడుగుదాం. దేవుడు మనతో మాట్లాడితే మనకు మేలు గనక దేవుని సహాయం అడుగుదాం. తండ్రి అయిన దేవ, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు తండ్రి. నాయన ఈ సమయంలో నా ప్రభువా దేవ, వాక్యాన్ని బోధించలేను నన్ను నా తండ్రి నీ యొక్క సెలువ చాటను మరుగుపరచమని ప్రార్థిస్తున్నాను. నీవు ఆలోచన ఇచ్చి నాయన నువ్వు మాతో మాట్లాడితే మాకు మేలు గనక నాయన ప్రభా మీరే మాట్లాడమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ లోకములోనికి మనం మానవులుగా వచ్చి ఉన్నాం. అది ఎవరి సంకల్పం వలన వచ్చాం? మనము ఈ లోకమునకు దేవుని సంకల్పం చొప్పున మనం వచ్చాం. మనము మన యొక్క తల్లి గర్భములో పడక ముందే దేవాది దేవుని యొక్క సంకల్పము చొప్పున దేవాది దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క ఆలోచనలు మన ఎడల ఎన్ని కలిగి ఉన్నవో వివరించుట కష్టం. ఎందుకంటే చాలా విషయాలు ఉంటాయి. ఎక్కడ ఏ ఊర్లో మనం పుట్టాలి, ఏ తల్లిదండ్రులకు పుట్టాలి, ఎక్కడ పెరగాలి, ఎక్కడ చదవాలి, ఎక్కడ ఉద్యోగం చేయాలి, ఎక్కడ నివసించాలి, ఇవన్నీ కూడా మరి ప్రభు యొక్క దృష్టిలో, ఆయన యొక్క తలంపులలో మనమందరము కూడా ఉన్నాం. అయితే మనుష్యుల యొక్క పుట్టుక అనేటువంటిది ఎప్పుడు? మొదటి పేజీలోనేమో మన పుట్టుక, ఆఖరి పేజీలోనేమో మన యొక్క అంతిమ యాత్ర ఎప్పుడు అనేటువంటిది అక్కడ వ్రాయబడి ఉంటుంది. అయితే మధ్యలో పేజీలు మాత్రం మనం రాసుకోవాలట. మధ్యలో పేజీలు మన జీవితము అనేటువంటి ఒక పుస్తకములో మొదటి పేజీ దేవుడు రాస్తాడు. ఏమనంటే, నువ్వు ఆడదానిగా పుడతావా, మగవాడిగా పుడతావా అని, ఏ తల్లిదండ్రులకు పుడతావు, ఎక్కడ బ్రతుకుతావు, ఎక్కడ పెరుగుతావు, ఎక్కడ చదువుతావు, ఎక్కడ ఉద్యోగం చేస్తావు, ఎక్కడ పని చేస్తావు, ఈ విధమైనటువంటివి అన్నీ కూడా దేవుని యొక్క నిర్ణయం చొప్పున అవి జరుగుతూ ఉంటాయి. మొట్టమొదట అయితే మన పుట్టుక ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది. తర్వాత మధ్య పేజీలన్నీ కూడా మనం రాసుకోవాలట. అవి ఎలా ఉంటాయి? ఆ పేజీలలో ప్రతి నెల, ప్రతి ఒక్క వారము, ప్రతి దినము మనం ఎలా జీవిస్తున్నాం, దేవుని కొరకు ఎంత సమయం వెచ్చిస్తూ ఉన్నాం అనేటువంటిది మనం బేరీజు వేసుకుంటే చాలా మంచిది. ఎందుకనగా అపోస్తలుడైనటువంటి పౌలు మాటి మాటికి మన యొక్క పౌరస్థితి పరలోకముందున్నది అనేటువంటి విషయాన్ని మరి చాలా చోట్ల ఆయన కొన్ని డైరెక్ట్గాను కొన్ని ఇండైరెక్ట్గాను వాక్య ప్రకారం మనకు తెలియజేసి ఉన్నారు. అంటే మన యొక్క దృష్టి గనక ఆ యొక్క పరలోకములోను దేవుని సన్నిధి వైపు ఉంటే మనం కూడా అక్కడికి వెళ్ళవలసినటువంటి వారమే కదా అని మనలో మనం సరి చేసుకుంటామనేటువంటి ఉద్దేశంతో బహుశా అపోస్తలుడైన పౌలు ఆ విధముగా రాసి ఉంటాడని మరి నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకనగా చాలా చోట్ల ఎక్కువగా అపోస్తలుడైన పౌలు పరలోకము, మరి అక్కడ పౌరస్థితి అక్కడ ఉన్నది, లేదంటే మనం అక్కడ ఉండవలసినటువంటి వారము, లేదంటే మనము పర్మనెంట్గా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళము కాదు అని చాలా విషయాలు మరి పొందుపరుచుకున్నారు. మరి అన్ని విషయాలు కాదు కానీ కొన్ని వాక్యాలను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక్కసారి 2 కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, అది సొంత ఇల్లు అవనివ్వండి, అద్దెల్లు అవనివ్వండి, ఈ నివాసము అంటే మనం నివసించేటువంటి నివాసము శిథిలమైపోయినను. శిథిలమైపోవడం అంటే అర్థం ఏంటి? పాడైపోవడం. శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడింది. ఎంత అద్భుతం అండి! ఈ మాట నాకు చదువుతూ ఉంటుంటే ప్రభువా, మా ఎడల నీకు ఎంత ప్రేమ అని అర్థమైంది నాకు. ఆయన చేత కట్టబడినదట. హల్లెలూయా, హల్లెలూయా. చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనది. ఆ దేవుని చేత కట్టబడినది ఏంటంటే నిత్యమైనది. నిత్యము అంటే ఏంటంటే అది ఎన్నటెన్నటికి, అంటే పరలోకములో కూడా ఎన్ని వేల సంవత్సరాలు, ఎన్ని కోట్ల సంవత్సరాలు ప్రభు యొద్ద మనం నివసించినప్పటికీ కూడా దానికి కూడా అంతము లేనటువంటిది ఒకటి ఉన్నది. అదేమనగా పరలోకమే. కట్టబడినది నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనమందరము కూడా ఎరగాలి ఆ విషయంలో. చాలా మందికి తెలుసు కానీ దానిలో ఉన్నటువంటి ప్రాపర్ అర్థాన్ని మనం అర్థం చేసుకోలేం.
ఒక రకంగా మనం అర్థం చేసుకుని ఉంటే ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలపై మనం మనస్సు పెట్టం కనుక మనము చాలా మరి ఆ విషయంలో జ్ఞాపకం చేసుకుని మనము సంపాదించేటువంటి సంపాదన, మనం సంపాదించినటువంటిది బ్యాంకు బ్యాలెన్స్ ఏంటి, ఇంకోటి ఏదైనా సరే అదన్నీ కూడా వ్యర్థమైనవి, ఈ భూమికి సంబంధించినవని మనం ఎరగాలి. భూమికి సంబంధించినవి అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అవన్నీ కూడా శిథిలమైపోతాయి అంటే పనికి రానటువంటి విధముగా పాడైపోతాయి ఏదైనా సరే అది. అందుకనే ఆత్మ మాత్రమే దేవాది దేవునికి కన్సర్న్ గనక ఆత్మను మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకనే చూడండి, కొలస్సీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము ఒక్కసారి చూద్దాం. పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద ఏం పెట్టద్దంటండి? మనస్సు పెట్టద్దు. నిజముగా మనము పైనున్న వాటి మీద పెడుతున్నామా? ఈ లోక సంబంధమైన వాటి మీద పెడుతున్నాము. పైనున్న వాటి మీద ఉన్నదా మన దృష్టి? నేను అక్కడికి వెళ్ళాలి, నేను ప్రభుతో ఉండాలి. పాట ఉన్నది కదండి, ప్రియా యేసు రాజు నేను చూచిన చాలు, నీ మహిమలో ఆయనతో ఉంటే చాలు. ఆ పాట చాలా అర్థం వచ్చేటువంటి పాట దేవుని బిడ్డలారా. ఈ పాటను నిజముగా మరి ఆయన పాదాలను నేను ముద్దాడుతాను, నా కొరకై గాయపడినటువంటి ఆ యొక్క చేతులను, ఆ యొక్క పాదములను నేను ముద్దాడుతాను. ఇది ఎవరు పాడతారంటే విశ్వాసులే పాడగలుగుతారు. నేను చనిపోయిన తర్వాత పరలోకానికి వెళతాను అనేటువంటి నమ్మకం కలిగినటువంటి వారే పాడతారు ఈ పాట కాన్ఫిడెన్స్గా. ప్రియా యేసు రాజు నేను చూచాను. ఎందుకనగా ఈ యొక్క నిరీక్షణ మనందరినీ కూడా సిగ్గుపరచదు. ఏ నిరీక్షణ సిగ్గుపరచదు? ఆయన గురించి మనం దేని విషయంలోనైనా ఆయన చిత్త ప్రకారం మనం ఆలోచిస్తుంటే దాని విషయంలో మనం సిగ్గుపడం. మనం దేవుణ్ణి చూస్తాం అనేటువంటిది ఈ లోకములో మనం ఒక పరీక్షగా మన బ్రతుకు ఉన్నప్పుడు దాంట్లో మనము నెగ్గి మనం మరణించిన తర్వాత మనం ప్రియ యేసు రాజును చూస్తాం. ఈ పాటలలో చాలా ఉన్నాయి, తర్వాత చదువుకోండి ఈ పాట. ఆయన నా కొరకు ఆయన గాయపడినటువంటి ఆ చేతులను, ఆ కాళ్ళను నేను ముద్దాడుతానంటాయి. నిజంగా నేను ఒకసారి ఆలోచనల్లో నేను ఉన్నప్పుడు నేను కూడా అలా ఫీల్ అవుతాను. ప్రభు యొక్క పాదాలు పట్టుకొని నేను ముద్దాడుతున్నట్టు, ప్రభు నా గురించే కదా నాయన నువ్వు మరణించావు, నా నిమిత్తమే కదా ఈ గాయాలు నీ కొరకు అని చెప్పి నీకు వందనాలయ్యా అని నేను ముద్దాడుతానని నేను కొన్నిసార్లు ఊహిస్తాను. ఎందుకంటే చూడండి, మన నిరీక్షణ ఏంటి అని అంటే మనం పరలోకము చేరతాం. మన నిరీక్షణ ఏంటంటే ప్రభువుతో మనం సదాకాలం ఉంటాం. మన నిరీక్షణ ఏంటంటే ఆ బంగారు వీధులలో మనం తిరుగుతాం. అక్కడికి వెళ్ళి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆయన సింహాసనం ఎదుట ఉండి మరి ఆయనను మహిమపరుస్తూ ఉంటాం. అంత గొప్ప భాగ్యం అండి. అక్కడ సూర్యుడు ఉండడంట, అక్కడ చంద్రుడు ఉండడంట, ఆయనే వెలుగై ఉంటాడంట. హల్లెలూయా. అక్కడ ఆకలి దప్పులు ఉండవు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట ఉండదు. హల్లెలూయా. కనుకనే ఇక్కడ అపోస్తలుడైన పౌలు మరి చెప్తూ పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. మనం ఈ లోకములోనే ఉండాలి కానీ భూ సంబంధమైన వాటి వారుగా మనం ఉండరాదు. చాలామంది ఏంటంటే మనుషులను సంతోషపెట్టడానికి మనం చాలా ఇష్టపడతాం, కానీ దేవుణ్ణి సంతోషపెట్టాలి అనేటువంటి ఒక ధ్యానం మనకు ఉండాలి. ఎప్పుడు కూడా మనం చేసే ప్రతిదీ కూడా మన జీవితమే ఒక ఆయనకు సంతోషపెట్టే విధముగా. మనుషులను సంతోషపెట్టడం వలన ఏం ఉపయోగం లేదు. ఎప్పుడు కూడా దేవునిని సంతోషపెట్టాలి. దేవుణ్ణి సంతోషపెట్టుటలో మనుషులను కష్టపెట్టినా పర్వాలేదు. మళ్ళీ నేను చెప్తున్నాను, దేవుని సంతోష పెట్టాలి అనేటువంటి తాపత్రయంలో, ఆ తపనలో మనుషులను బాధ పెట్టినా ఏం పర్వాలేదు. ఎందుకనగా సమస్తం ఇచ్చువాడు ఆయన గనక ఆయనను సంతోషపెట్టాలి. కనుక మనం పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. మన అయ్యగారు 2 వారాల కిందట అనుకోండి చెప్పారు, మైసూరులో ఒక పెద్ద ఆఫీసర్ అండి. మరి అక్కడ భోజనాన్ని పిలిస్తే మైసూరులో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే యవ్వన బిడ్డలండి చాలా, అప్పుడే చిన్న చిన్న పిల్లలు, పెళ్ళయిన కొన్ని సంవత్సరాలకే. మరి వెళ్తే, అంకుల్ ఈ ఇల్లు ఎందుకు అంకుల్ ఇక్కడ కొనుక్కోవడం, నాకు దేవుడు అక్కడ మంచి ఇల్లు కడుతున్నాడు, హల్లెలూయా హల్లెలూయా అని అన్నాడు. నిజంగా అలాంటి ఎంత అద్భుతమైన ఆత్మీయ స్థితి ఆ బిడ్డ కలిగి ఉన్నాడని నాకు అనిపించింది.
అంటే ఇక్కడ ఉండకూడదని నేను అంటలేదు, కానీ దాని గురించి మనం బాధపడవలసిన పని లేదు. ఈ లోక సంబంధమైన వాటి గురించి మనం తాపత్రయపడవలసిన పని లేదు. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీ జీవము, ఈ మీ అనేటువంటి వారు ఎవరు అనంటే ఆయన ఏర్పరచుకున్నటువంటి బిడ్డలు, ఆయన రక్తములో కడగబడినటువంటి వారు, ఆయన స్వాస్థాన్ని రేపు అనుభవించేటువంటి వారు. వారి నిమిత్తము దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అందుకనే చచ్చిపోయిన తర్వాత మట్టిలో కలిపేస్తాం ఎవరినైనా సరే, ఎందుకంటే ఆ జీవాన్ని దేవుడు తీసేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప మర్మం అండి అది. ఇది లోకస్తులకు తెలియదు. లోకస్తులకు చెప్పేటువంటి బాధ్యత మనకున్నది. మీకు చెప్తూ ఉన్నాను నేను. నన్ను చాలామంది ఫోన్ చేసి ఫోన్లో నన్ను అప్రిషియేట్ చేశారండి, నన్ను నా అయ్యగారిని. ఏమనంటే ఎవ్వరు కూడా చేయరా పని. ఒక చనిపోయినటువంటి ఒక వ్యక్తిని ఇంటి ముందు పెట్టుకోవడానికి ఎవ్వరు కూడా చేయరు, కానీ మీరు మీ సంఘము క్రీస్తు ప్రేమను కనపరిచారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు కనపరిచామంటే మన యొక్క చావు విషయంలో మనకి ఎలాంటి అర్థం ఉన్నది, చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, ప్రభునందు మృతులైనటువంటి వారు ఎంత ధన్యత కలిగి ఉంటారు. ఎంత అద్భుతమైన మాట అండి. మనం ఆ ఫ్లెక్స్ల మీదగా నాట్ల మీద మనం రాసుకున్న ప్రభునందు మృతులైనటువంటి వారు ధన్యులు. ఆ యొక్క మాటను వివరించుట ఈ తరం కాదు, లేదంటే ఎవరి వలన కూడా కాదు. అంత ధన్యతను దేవుడు, ఎందుకంటే దేవుడి కన్సర్న్ ఏంటంటే ఆయనతో పాటు తన బిడ్డలు బ్రతకటమే. దెస్సలోనికీయులకు రాసిన పత్రికలో కూడా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము. మనం దుఃఖపడతాం, ఖచ్చితంగా దుఃఖం ఉంటుంది. నేను కూడా ఏడుస్తున్నాను అప్పుడప్పుడు. ఏడుపు కంటే నేను చెప్పాలంటే నాకు చాలా బాధ ఉన్నది. ఏడుపు అనేటువంటిది చాలా తక్కువ స్థాయి అని నేనైతే అర్థం చేసుకుంటే. ఏడుపు అనేది చాలా తక్కువ స్థాయి, అంతకంటే మించినటువంటిది హృదయాన్ని కలిచివేసేటువంటి బాధ ఉంటుంది, బాధ. కానీ మనము ఒకానొక దినమున మనం కూడా అక్కడికి వెళ్తాం. ఒకానొక దినమున మనము కూడా ప్రభుతో పాటు మన ప్రియులతో మనం బ్రతుకుతాం అనేటువంటి నిరీక్షణ మనకున్నది. కనుకనే ఇక్కడ మరి చెప్పబడినటువంటి మాట, మీ యొక్క జీవము క్రీస్తుతో కూడా దేవుని దాచబడి ఉన్నది. మనం జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షబడుదురు. అంటే అపోస్తలుడైన పౌలు ఎందుకు ఈ విధముగా పౌరస్థితి గురించి, పరలోకములో ఆయనతో పాటు జీవించాలన్నటువంటి విషయము చాలా చోట్ల ఎందుకు రాశారంటే, ఆయన సువార్త ప్రకటిస్తూనే ప్రభు అంత కాదు కానీ చాలా వరకు ప్రభువు పొందినటువంటి శ్రమలను ఆయన అనుభవించాడు. నా వంతుగా నేను శ్రమ పడుతూ ఉన్నాను ప్రభు నిమిత్తం అని కూడా సాక్ష్యం ఇస్తాడు వేరే పత్రికలలో. అంత శారీరక శ్రమలు పొందుతూ కూడా ఆయన ఏ విధముగా ఆ నిరీక్షణ మనం కలిగి ఉండాలనేటువంటి విషయంలో ఫిలిప్పీలు రాసిన పత్రికలో, కొలస్సీలు రాసిన పత్రికలో, కొరంథీలు రాసినటువంటి పత్రికలో మరి చాలా చోట్ల మరి అపోస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశాన్ని మరి స్పష్టముగా మనకు తెలియజేస్తారు. ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూద్దామండి. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. చూడండి, ఇక్కడ మన పౌరస్థితి పరలోకం ఉంది. ఈ లోకములో మనం ఏమైనా పాస్పోర్ట్లు కానీ ఏమైనా చూపించాలంటే మనం ఇండియన్ సిటిజన్షిప్ ఉన్నటువంటి పాస్పోర్ట్ చూపించాలి. అంతకంటే విలువైనది మన పౌరస్థితి, మన సిటిజన్షిప్ అక్కడ ఉన్నది. మనం యాత్రికులం అంటారు ఇంకో చోట. అప్పుడు మనం మచిలీపట్నం ట్రైన్ ఎక్కామనుకోండి, పెడన వస్తుంది. పెడన అయిన తర్వాత కొంతమంది దిగిపోతారు. గొడ్లవల్లేరు వస్తుంది, దాని తర్వాత కొంతమంది దిగిపోతారు. తర్వాత గుడివాడ వస్తుంది, కొంతమంది దిగిపోతారు. విజయవాడ వస్తుంది, కొంతమంది దిగిపోతారు. అదే విధముగా ఈ లోకములో మనం ఆ ప్రయాణములో
ఏంటంటే ఎవరు పిలుపుని అందుకొని నువ్వు పెడంలో దిగాలంటే ఎలా దిగిపోతామో అదే విధముగా ఎవరైతే ప్రభు చేత పిలువబడతారో వారందరూ కూడా వెళ్ళిపోతారు. కొన్ని ఆత్మలు ఉంటాయి, ఆత్మలు సాతాను తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. బ్యాప్టిజం అనుభవంలోనికి వెళ్లకుండా ఆ యొక్క రొట్టె ద్రాక్షారసము తీసుకొనకుండా దీనిని తినువాడు నిత్యము జీవించును అన్నాడు ప్రభు యోహాను సువార్త 6వ అధ్యాయంలో. ఎవరైతే కొద్దిగా తెలుసుకుంటా ఉంటారు, అమ్మో ఆలోచిస్తూ ఉంటారు, నిజమే కదా నేను బ్యాప్టిజం తీసుకోవాలి, నేను ప్రభు బలలో పాల్గొనాలి అని ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళ మీద ఉంటుంది టార్గెట్. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి దానిలోకి వెళ్ళిపోయారంటే నా బిడలో నా వశం కాదని దాని యొక్క ఉద్దేశం. కనుక చూడండి దేవుని బిడ్డలారా, మన పౌర స్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షణ నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. మనం కనిపెట్టుకోవాలంట. మనం ఎప్పుడు అక్కడికి వెళ్తాం అనేటువంటి కనిపెట్టుకు సమస్తము మనకు లోబరుచుకుని జాలిని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగా మార్చును. హల్లెలూయా. దేన శరీరం అంటే ఎందుకు పనికిరాని శరీరం. ఎంత ప్రేమన్నా మనం వెళ్ళి ఆ గొయ్యి తవ్వగలమండి? మా అమ్మగారిది కానీ మా నాన్నగారిది కానీ నేను తవ్వగలను. నాకు అప్పుడు అనిపించింది చేయలేము ఆ పని. ఎందుకంటే అది కుళ్ళినటువంటి కంపు కొట్టేటువంటి శరీరం. మహిమ శరీరముగా దేవుడు మనలను మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే అదే ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట ఉంది. 1వ అధ్యాయము 23వ వచనం. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు. ఈ ఆశ నిజంగా ఉందండి మనకి. ఎందుకు ఇలా బాధలు వచ్చినప్పుడు అంటుంటారు చాలామంది, అనవసరం ఎప్పుడు వెళ్ళిపోదామా ఆ మాట అన్నప్పుడు నిజంగా నా ఆత్మ సిద్ధంగా ఉన్నదా అని వెంటనే మనల్ని మనం ప్రశ్నించుకుంటే బాగుంటుంది. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు. చావులో మేలున్నది అని చెప్పేటువంటి గట్స్, ధైర్యము అపోస్తలుడైన పౌలుకున్నది. చావులో మేలున్నది, చావులో ధన్యత ఉన్నది. ఎందుకనగా మనం మరణించిన తర్వాత ఏ బాధ బంద్రి లేకుండా దేవునితో మనం ఉంటాము కనుక. తర్వాత చాలా అద్భుతమైనటువంటి వాక్యమును యేసు ప్రభుల వారు యోహాను సువార్తలో చెప్పబడిన మాట 17వ అధ్యాయం 16వ వచనం చదువు. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. నేను లోక సంబంధిని కానట్టు ఎవరు? నేనంటే యేసయ్య. యేసయ్య ఇక్కడ ఆయనే సొంతంగా. మరి ఇంగ్లీష్ బైబిల్స్ కొన్ని చూస్తే యేసు ప్రభు మాట్లాడిన ప్రతి మాట కూడా రెడ్ లెటర్స్ లో ప్రింట్ అయిన బైబిల్స్ కొన్ని ఉంటాయి. దానిలో మనకు అర్థమైపోద్ది ఏవేవి రాశారు. ఇది యేసు ప్రభులు వారు పలుకుతున్నటువంటి మాట. అదేమనగా నేను లోక సంబంధిని కానట్లు వారును. ఎవరి వారు? మనము. హల్లెలూయా. వారును లోక సంబంధులు కారు. లోక సంబంధులు కారు అని చక్కగా ఎంత కాన్ఫిడెంట్గా దేవుడు చెప్తున్నాడు మన ఎడల, ఎంత డంకా కొట్టి చెప్తూ ఉన్నాడు. వారు లోక సంబంధులు కారు. మనం నిజముగా లోక సంబంధముగానే చాలాసార్లు బ్రతుకుతూ ఉంటాం. లోక సంబంధముగా చాలా కార్యాలు చేస్తూ ఉంటాం. లోక సంబంధముగా చాలా పనులు చేస్తూ ఉంటాం. లోక సంబంధంగా చాలా మాటలు కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. అట్లా ఏమైపోద్దంటే అలా చేసి ఏమవుతుందంటే మన ఆత్మీయస్థితి బలహీనపడిపోతుంది. మనం దేవునికి ఉన్నటువంటి ఆ పటిష్టమైనటువంటి ఆ కనెక్షన్ విడిచిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కనుక మీరు లోకములో ఉంటూనే దాని యొక్క మలినం మీరు అంటుకోవద్దని అంటున్నాడు దేవుడు. లోకములో ఏమున్నదండి? సినిమా హాల్స్ ఉన్నాయి కదా, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని తీసుకునేటువంటి వారు ఉన్నారు. క్రైస్తవులుగా ఉండి బ్యాప్టిజం అనుభవంలోనికి వెళ్ళినటువంటి వారు కూడా. ఎంత భయంకరమైనదండి. తల్లిదండ్రులు ఏం చెప్పాలి పిల్లలకి? అందుకనే ఈ లోకంలో మీరు బ్రతుకుచూ కూడా దానిలో ఉన్నటువంటి మలినము మీరు అంటించుకోవద్దు అనేటువంటి విషయము. అలా అంటించుకుంటే ఏమవుతుందంటే ఆకర్షింపబడతామండి. మీరు ఆ మర్మాలు దయతో తెలుసుకోండి. అపవాదికి ఆకర్షింపబడతాం.
ఆకర్షింపబడినప్పుడు ఆ యొక్క కలవరము చెందినటువంటి ఆ హృదయము, లేదంటే ఒక బాధ, ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు పాపంలో పడిపోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ప్రభు మనల్ని ఏమంటున్నారు? వారు నావారు అని అంటూనే వారు లోక సంబంధులు కారు. ఎవరైతే లోక సంబంధులు కానట్టుగా ఉన్నటువంటి ఆ గుంపు గురించే ప్రభు ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. వారి నిమిత్తము ఆయన రక్తాన్ని కార్చారు, వారి నిమిత్తము ఆయన ప్రాణం పెట్టారు. ఆయన పరలోకము నుండి వచ్చి పరలోకం గురించి చెప్పారు. వేరే వాళ్ళకిన్నను ప్రభువులకు అదే సంబంధం. పరలోకము నుండి వచ్చినటువంటి వారే పరలోకం గురించి చెప్పగలరు కదండి. తెలియనటువంటి వారు ఎలా చెప్పగలుగుతారు? ఈ అజ్ఞానులైనటువంటి వారి యొక్క ఆత్మల యొక్క భారం మన మీద ఉండాలా వద్దా? ఉండాలి అని అంటే ఫస్ట్గా మనం ఏం చేయాలి? ముందుగా వాళ్ళ ముందు మనము క్రీస్తుని ప్రకటించేటువంటి పరిస్థితి కాదు, కానీ క్రీస్తు బిడ్డలు ఎలా ఉంటారో మనం బిహేవ్ చేసి చూపించాలి, మనం ప్రవర్తించి చూపించాలి. నా బిడ్డలైనటువంటి వారు మీ అందరూ కూడా అలా ఉండాలని నా కోరిక. కనుక చూడండి దేవుని బిడ్డలారా, మనం బ్రతుకుతున్నంతసేపు కూడా ఏంటంటే క్రీస్తును ప్రకటించేవారుగా ఉంటారు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, మళ్ళా చెప్తున్నాను, దయతో మీరు డైరీలో ఇది రాసుకోండి, లేదా బైబిల్లోనే రాసుకోండి, తప్పులేదు. వెనకాల పేజీలో ఏమనంటే, అన్యులు బైబిల్ని చదవరు, అన్యులు బైబిల్ని చదవరు, కానీ ఎవరిని చదువుతారు? మనల్ని చదువుతారు. మనలను గమనిస్తూ ఉంటారు వాళ్ళు. మనల్ని గమనించిన తర్వాత మనము క్రీస్తు వలె మాట కానీ చేత కానీ మనం చేస్తూ ఉంటుంటే ఖచ్చితంగా పనిచేస్తుంది వాళ్ళల్లో. నువ్వు చూస్తూ ఉంటుండగానే పని చేయొచ్చు, నువ్వు చూడకపోయినా పని చేయొచ్చు. అర్థమైందండి? దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా మనము దేవుని విషయంలో మాత్రం, నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, మీ ఆత్మీయ తల్లిగా, మీకు నేర్పించేటువంటి తల్లిగా, దేవుని విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వద్దు. మీరు రాజీ పడద్దు అసలు. దేవుడు ఎందుకంటే వారు నావారు అంటున్నాడు ఇక్కడ. ఎంత మాట అండి! సృష్టికర్త అయిన దేవుడు నావారు అంటున్నాడు. అలాంటప్పుడు మనం ఎంత ఇదిగా మనం బ్రతకాలండి. ఎక్కడైనా నేను అవసరం ఉంటే ఖచ్చితంగా చెప్తా సువార్త. మళ్ళీ చదువుతున్నాను, వినండి. నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు. ఏ లోక సంబంధులు అండి? మనము పరలోక సంబంధం. మా బంధువు ఒక ఆయన నిద్రలోనే చనిపోయాడు. నిద్రలో 31 సంవత్సరాలు నిద్రలో చనిపోయాడు. కనుక చూడండి దేవుని బిడ్డలారా, ఇలాంటి స్థితులు ఈ లోకములో ఉన్నప్పుడు మనము ఎప్పుడైనా ఆ ప్రభు యొద్దకు వెళ్ళటానికి, పరలోకము పౌరస్థితిని మనం సంపాదించుకోవడానికి మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ప్రదేశంలో ప్రభు చేత కట్టబడినటువంటి ఆ యొక్క ఇళ్లల్లో మనము ఉండులాగున మన యొక్క స్థితిగతులు ఈ భూమి మీద ఉండాలి. గమనించుకోండి, గమనించుకోండి. ఈ లోకము శాశ్వతము, ఈ లోకములో ఉన్నాయి శాశ్వతము. నా డబ్బు, నా ధనము, నా ఇల్లు, నా కార్లు ఇవన్నీ కూడా నాయే, ఎప్పటికీ నేను ఉంటాను అనేటువంటి ఆలోచనలు దయతో తీసేయండి. నేను ఎప్పటికైనా వెళ్ళవలసిన దాన్నే కదా, నేను పరలోకములో ప్రభుతో పాటు ఉండాలి కదా, కనుక నేను సిద్ధపడుతూ ఉండాలి, అనేక మందిని సిద్ధపరచాలి. ఈ రెండే రక్షణ తీసుకున్నటువంటి ప్రతి బిడ్డ యొక్క విషయము. కనుక మరి మనం మొట్టమొదటగా చదివినటువంటి వాక్యాన్ని మరలా ఇంకొకసారి చదువుకొని మనం ముగించుకుందాం. 2వ కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదయు నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకు ఉన్నది అని ఎరుగుదము. ఈ లోకములు అవన్నీ కూడా మనందరం విడిచిపెట్టి వెళ్ళవలసినటువంటి వారమే, అది గుర్తుపెట్టుకోండి. కనుక మనం నేను లోక సంబంధిని కాను అనండి అందరూ. పరలోక సంబంధము ప్రభువుతో ఉంటాము గనక ఈ లోకములో దేవుడు మనకిచ్చినటువంటి జీవితము ద్వారా దేవునిని సంతోషపెట్టే జీవితము కలిగి ఉండి
క్రీస్తు మనకు అప్పగించిన సువార్తను ప్రకటించడానికి మనము సన్నహిద్దులవుదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రియా యేసు రాజును నే చూచినా చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచినా చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసు రాజును నే చూచినా చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచినా చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. యేసుని రక్తమందు కడుగాబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడుగాబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను, బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియా యేసు రాజును నే చూచినా చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచినా చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ముండ్ల మకుటంబైన తలను చూచి, స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు. ముంజాముకుటంబైన తలను చూచి, స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు. కొరడాతో కొట్టబడిన వీపును చూచి, కొరడాతో కొట్టబడిన వీపును చూచి, ప్రతి ఒక్క గాయమును మృతాడేదన్, ప్రతి ఒక్క గాయమును మృతాడేదన్. ప్రియా యేసు ప్రియా యేసు రాజును నే చూచినా చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ఆహా ఆ బూర ఎప్పుడు మోగుతుందో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, ఆహా బూర ఎప్పుడు మోగుతుందో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడచునెప్పుడో, ఆశతో వేచి ఉండే నా హృదయం, ఆశతో వేచి ఉండే నా హృదయం. ప్రియా యేసు ప్రియా యేసు